the probability distribution of a capital X is given in the following, given by the following table అని చెప్పి టేబుల్ వేయండి. టేబుల్ ఏమేస్తాం x ఈక్వల్ టు xi అని చెప్పి తీసుకోండి. అంటే x అనేది ఏమనుకున్నాం మనం, ద నెంబర్ ఆన్ బేస్ ఆఫ్ ది డై అన్నాం. కాబట్టి మన టేబుల్ ఏమొస్తుందంటే చూడండి, x ఈక్వల్ టు xi, p ఆఫ్ x ఈక్వల్ టు xi. మరి నెంబర్ అని డై అన్నాం కాబట్టి 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి 1 రావాలంటే ప్రాబిలిటీ ఎంత? 1/6. 2 అంటే 1/6, 3 1/6, 4 1/6, 5 6 1/6. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా లేదు? అర్థమైంది. మీన్ వేరియన్స్ అడిగాడు కాబట్టి మీన్ మ్యూ ఈక్వల్ టు లేదా మీన్ మ్యూ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, లేదంటే మీన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లేదా మీన్ ఆఫ్ మీన్ మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 6 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఏమండి ఇప్పుడు ఇదేమవుతుంది? 1 into 1/6 ప్లస్ 2 into 1/6 ప్లస్ 3 into 1/6 ప్లస్ 4 into 1/6 ప్లస్ 5 into 1/6 ప్లస్ 6 into 1/6. దట్ ఈక్వల్స్ ఎల్సిఎం 6 అవుతుంది. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 11, 15, 18, 20, 21/6 అమ్మా. అంటే 7 3 2 అంటే 7/2 వచ్చిందమ్మా. నెక్స్ట్ ఈసారి వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 6 x square into p of x equal to x minus mu square. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్, మీరు ఈక్వల్ కింద ఈక్వల్ రాసుకోండి. 1 square into 1/6 ప్లస్ 2 square into 1/6 ప్లస్ 3 square into 1/6 ప్లస్ 4 square into 1/6 ప్లస్ 5 square into 1/6 ప్లస్ 6 square into 1/6 మైనస్ మ్యూ స్క్వేర్ అంటే 7/2 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? 1/6 ప్లస్ 4/6 ప్లస్ 9/6 ప్లస్ 16/6 ప్లస్ 25/6 ప్లస్ 36/6 మైనస్ 49/4. ఏమండి ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే 6 ఎల్సిఎం 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 ప్లస్ 36 మైనస్ 49/4. సింప్లిఫై చేస్తే 36. ఈ 25 9 ఎంత? కాదు, 16 ప్లస్ 9 ఎంత? 25 ఎంత? 50. 50ని 36 86. 86 9 ఎంత? 4 ఎంత? 90. 91. 91/6 వస్తుందమ్మా. సరిపోయిందమ్మా. 36 4 40 40 50 90 91/6 అంతే కరెక్టే. మైనస్ 49/4 అమ్మా. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 వస్తుంది. 6 2 కాబట్టి 2 91 ఎంత? 182 మైనస్ 4 3 కాబట్టి 3 49 ఎంత? 120 27 147 అవుతుంది. దట్ ఈక్వల్స్ చూడండి ఇది ఏమవుతుంది? 150 తీసేయండి 32 అంటే 35/12 అవుతుందమ్మా. వచ్చింది ఆన్సర్ అంతే. నెక్స్ట్ ఈసారి తర్వాత క్వశ్చన్ చూడండి. రెండోది వాడు ఏమంటాడు? ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రాండమ్ వేరియబుల్ క్యాపిటల్. మళ్ళీ అలాగే వస్తున్నాడు సార్. అవునా? క్లాస్ లో చూడమ్మా
రెండో క్వశ్చన్ ఏమంటాడు, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈస్ గివెన్ బిలో అని చెప్పి వాడు టేబుల్ ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. అయితే ఏమంటాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్. ఇది కూడా 7 మార్క్స్ సమ్ అమ్మ. చూడండి ఒకసారి, వాడే ఇచ్చాడు టేబుల్, గొడవ లేదు. కాబట్టి వి నో దట్ మనకి ఏం తెలుసు, సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఈక్వల్ టు 1 అని తెలుసు. కాబట్టి మీరు వి నో దట్ క్లారిటీగా రాయండి, WKT అని రాయకండి ఎగ్జామ్, అర్థమవుతుంది. కాబట్టి సిగ్మా I equal to 1 to 5 P of x equal to xi equal to 1 అన్న. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, మనం ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసి మనకి ఈక్వేట్ చేస్తే k plus 2k plus 3k plus 4k plus 5 ఈక్వల్ టు 1 అన్న. సింప్లిఫై చేస్తే 4 9 10 12 12 2 30 12 2 14 14 15k అన్న. 15k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1/15. ఏమే ఇప్పుడు మీన్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ మీన్ ఆఫ్ ఎక్స్, మీన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది, మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా I ఈక్వల్ టు 1 xi into p of x equal to 1 into k plus 2 into 2k plus 3 into 3k plus 4 into 4k plus 5 into 5k. ఏమా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే k plus 4k plus 9k plus 16k plus 25k. ఇప్పుడు చూస్తే 16 plus 9 అంటే 25 25 25 అంటే 50 55k. 55k అంటే 55 ఇంటూ k అంటే ఎంత అవుతుంది, 1/15 అవుతుంది. 5 11 0 5 3 0 అంటే 11/3 వచ్చింది. ఓకేనా, 11/3 వచ్చింది. తర్వాత వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్, వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా I ఈక్వల్ టు 1 to 5 xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్ అమ్మ. ఏమా ఇప్పుడు సింప్లిఫై చేస్తే 5 వాల్యూస్ అన్ని స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k. ఇది సింప్లిఫై చేస్తే k 2 స్క్వేర్ అంటే 4 4 ఇంటూ 2 అంటే 8k 3 స్క్వేర్ అంటే 9 9 ఇంటూ 3 అంటే 27k 4 స్క్వేర్ అంటే 16 16 ఇంటూ 4 అంటే 64k 5 స్క్వేర్ అంటే 25 అంటే 125k మైనస్ మ్యూ స్క్వేర్ అంటే 11/3 హోల్ స్క్వేర్. ఇది మర్చిపోకూడదు. 121/9 125 ఏమా వినండి ఒకసారి. 64ను 8 ఎంత 72 72ను 72 72ను 73 73 73 7 ఎంత 80 80 20 ఎంత 100 100ను 125 ఎంత 220 మైనస్ 121/9 225 ఇంటూ k అంటే ఎంత 1/15 మైనస్ 121/9. ఈ 15 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 15 225 ఏమండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దట్ ఈక్వల్స్ సింప్లిఫై చేస్తే 15 మైనస్ 121/9 ఎల్సిఎం చేస్తే 9 ఎల్సిఎం అవుతుంది. 125 అంటే 15 ఇంటూ 9 ఎంత 135 135 మైనస్ 121 దట్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 14/9 వస్తుంది. అంతే. నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి వాడు ఇచ్చింది తీసుకుంటాం. గివెన్ p of x equal to k equal to k plus 1 into c by 2 power k. K equal to 0 1 2 and so on, where c value find out చేయమన్నాడు. కాబట్టి we know that
వి నో దట్ పూర్తిగా రాయండి. సిగ్మా k ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ p ఆఫ్ x ఈక్వల్ టు k ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ సిగ్మా k ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ k ప్లస్ 1 ఇంటూ c బై 2 పవర్ k ఈక్వల్ టు 1. ఇప్పుడు k ప్లస్ లో 1 2 3 రాయండి. c ముందు బయటకు తీసుకొచ్చండి. c ఇంటూ సిగ్మా k ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ k ప్లస్ 1 బై 2 పవర్ k ఈక్వల్ టు 1. k ప్లస్ లో 1 టు ఇన్ఫినిటీ రాసిస్తే దట్ ఇంప్లైస్ c ఇంటూ 1 రాస్తే 1 ప్లస్ 1 బై 2 పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 1 బై 2 పవర్ 2 ప్లస్ 3 ప్లస్ 1 బై 2 పవర్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. లేదంటే 3 ప్లస్ 1 అయిపోయింది కదా, 4 ప్లస్ 1 బై 2 పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. ఏమండి అర్థమవుతుంది? అండ్ సో ఆన్ అవుతుంది. దట్ ఈక్వల్స్ 1. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. సి ఇంటూ అది సింప్లిఫై చేస్తే మీరు ఈ ఇంప్లైస్ కింద ఇంప్లైస్ చేసి రాయండి. ఇది 2 బై 2 పవర్ 1 ప్లస్ 3 బై 2 స్క్వేర్ ప్లస్ 4 బై 2 క్యూబ్ ప్లస్ 5 బై 2 పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 అమ్మ. ఏమా ఇప్పుడు మీకు అది చూడగానే ఏమైనా అనిపిస్తుందా? అది మాట విషయం. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 1 కింద తీసుకోండి. హియర్ ఈ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ రాస్తున్నాం. హియర్ a ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1/2 లెస్ దాన్ 1. ఎప్పుడు కూడా ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క సమ్మర్ చేయాలంటే ఖచ్చితంగా లెస్ దాన్ 1 అయి ఉండాలి రేషియో అని. s ఇన్ఫినిటీ ఈక్వల్ టు a బై 1 మైనస్ ఆర్ ప్లస్ ar బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. a అంటే 1, 1 బై 1 మైనస్ 1/2 ప్లస్ 1 ఇంటూ 1/2 బై 1 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ 1 బై 1/2 ప్లస్ ఇదేమవుతుంది 1/2 బై 2 మైనస్ 1 అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ 2 కూడా పైకి వెళ్ళిపోతే 2 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది 4 అవుతుంది. అవునా? ఇప్పుడు ఏజీపీ అని రాశారు కదా, ఆ తర్వాత ఇంకేం రాయలేదు కదా ఎక్కడి నుంచే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. లేదు ఇది మామూలుగా ప్రొసీజర్ లో ఇది కూడా ఒక భాగమే. కాకపోతే మీకు 4 ఎలా వచ్చిందో చెప్తున్నాను నేను. టెక్స్ట్ బుక్ లో ఇవ్వడు, డైరెక్ట్ గా దాని వాల్యూ 4 ని ఇచ్చేసాడు. ఆ 4 ఎలా వచ్చిందో చెప్పాను. ఇది ఇంకోలా కూడా చెప్పచ్చు, బైనామియల్ థియరం అప్లై చేసి చెప్పచ్చు. కానీ మీకు బైనామియల్ థియరం లేదు కాబట్టి ఇంకా మోడల్ నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? బైనామియల్ థియరం అప్లై చేసి కూడా చేసి చెప్పచ్చు. అది విషయం. సరే అవునమ్మా. ఇంకో విషయం, ఏ వాల్యూ 0 ఇచ్చినట్టున్నాడు కదమ్మా. నేను 1 అని రాశాను ఇక్కడ. ఓయ్ ఇచ్చాడు సార్. మరి ఆ మాట చెప్పరా మీరు? మాట చెప్పలేదే. ఇక్కడ మార్చుకోండి మీరైతే. ఇక్కడ k ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోండి. 0,1 k ఈక్వల్ టు 0,1 మీరు మార్చుకోండి అది. అలాగే ఇక్కడ కూడా 0 టు ఇన్ఫినిటీ. ఆడే ఇక్కడ మరి 0 రాస్తే ఏమవుద్ది? 0 ఫ్యాక్టోరియల్. 0 అంటే c పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్. c పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే 1 ప్లస్ c బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ c స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది ఇంకోటి రాసినట్టు నువ్వు దేంట్లో రాస్తాను. ఇది ఇందులో కాదు. ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ 4c ఈక్వల్ టు 1 అయింది, c ఈక్వల్ టు 1/4 అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ సొల్యూషన్ చూడండి. వాడు ఏమి ఇచ్చాడు? p ఆఫ్ x ఈక్వల్ టు -2, p ఆఫ్ x ఈక్వల్ టు -1, p ఆఫ్ x ఈక్వల్ టు 2, 1 అలా వాల్యూస్ ఇచ్చేసాడు, ప్రాబిలిటీ వాల్యూస్. అయితే మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. డైరెక్ట్ గా మీరు ఫార్ములాస్ రాసుకోండి. గివెన్ అని చెప్పి వాడు ఇచ్చింది రాస్తే బాగుంటది. గివెన్ p ఆఫ్ x ఈక్వల్ టు p of x equal to -2 equal to p of x equal to -1 equal to p of x equal to 2 equal to p of x equal to 1 equal to 1/6 and p of x equal to 0 equal to 1/3. ఏమండి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే x ఈక్వల్ టు -2 కదా, మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం? -2 ఇంటూ p of x ఈక్వల్ టు -2.
అంతేనా ఎస్ సార్. అనమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. టేబుల్ అయినా అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. మీన్ మ్యూ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ వాల్యూని తీసుకుని దాన్ని మనం ప్రాబిలిటీతో మల్టిప్లై చేస్తాం కాబట్టి -2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 ప్లస్ -1 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ 0 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్స్ -2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 అంటే ఎంత 1/6. అలాగే ప్లస్ -1 ఇంటూ 1/6 అలాగే ప్లస్ 0 ఇంటూ 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 అంతే. ఇప్పుడు ఇది ఏమవుతుంది -2/6 అవుతుంది, -1/6 అవుతుంది, 0 అవుతుంది, 1/6 అవుతుంది, 2/6 అవుతుంది. ఈ రెండు టర్మ్స్ ఇవి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఆన్సర్ 0 అవుతుంది. మ్యూ 0 అయిందమ్మా. ఈసారి వేరియన్స్ అమ్మా. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఈక్వల్ టు -2 to 2. ఇక్కడ ఫార్ములా రాయలేదు, ఫార్ములా రాయాలి నేను. మీన్ మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? -2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కే ఈక్వల్ టు -2 to 2 లేదా xi ఈక్వల్ టు i ఈక్వల్ టు -2 to అలా కూడా రాసుకోవచ్చు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi, i ఈక్వల్ టు -2 అని రాస్తాను. ఓకేనా. ఓకే ఓకే సార్. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే లేదు అంటే ఇక్కడ వీడు వాల్యూస్ ఇచ్చేసాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు xi అన్నట్లు ఇవ్వలేదు కాబట్టి మన i కన్నా కే అనుకోవడమే బెస్ట్. కేనే రాసుకోండి. కే ఎందుకంటే వీడు xi అని ఇవ్వలే కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసాడు కదా. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 మరి రావాలి కదా, అందువల్ల ఇలా రాయడం బెస్ట్. తర్వాత వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు -2 to 2 ఏమవుతుంది? కే స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే మైనస్ మ్యూ స్క్వేరేగా. ఎస్ సార్. కాబట్టి దట్ ఈక్వల్స్ ఏమైనా వస్తుంది మనకి -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ అలా అలా రాసిన అర్థమవుతా మీకైతే రాయని. -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 1/3 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6. సింప్లిఫై చేస్తే 4/6 ప్లస్ 1/6 ప్లస్ 0 4/6 మైనస్ మ్యూ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0. కాబట్టి 6 ఎల్సిఎం అవుతుంది. 4 + 1 + 1 + 4 అంటే 10/6 అంటే 5/3 అవుతుంది. ఏమా అదమ్మ విషయం. ఇక్కడ ఇది కూడా రాయక్కర్లేదు మీరు ఇంకైతే. ఇదమ్మా ఈ ఫార్ములా రాశారు కదా, ఇంక ఇది కూడా అక్కర్లేదు, ఇంకా అనవసరం. ఇది డైరెక్ట్గా ఇది రాశాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్. వాడు ఏమంటాడు చూడండి. 2 dice are rolled at random. Find the probability distribution of the sum of the numbers on them. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ని మనం ఎక్స్ అనుకోవాలి. అర్థమవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు దాని సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ ది 2 dice అని చెప్పి అనుకోవాలి. అప్పుడు సమ్ ఏమవచ్చు 2 నుంచి 12 వరకు అవ్వచ్చు మ్యాక్సిమం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 2 to 12 అవుతుంది. అర్థమవుతుంది. దానికి సంబంధించి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ఓకేనా చూడండి. ఆ తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని నుంచి మనం మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే మీన్ ఒకటే, వేరియన్స్ కూడా అక్కర్లేదు. చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ 2 dice are rolled, ఫిఫ్త్ సొల్యూషన్. If 2 dice are rolled, then
ఎస్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి నాకు ఇక్కడ 11 12 13 14 15 16 21 22 23 24 25 26 31 32 33 34 35 36 41 42 43 44 45 46 51 52 53 54 55 56 61 62 63 64 65 66 ఏమండి ఇప్పుడు చూడండి టూ డేస్ అన్నాడు ఎక్స్ అనేది సమ్ ఆఫ్ నెంబర్స్ అని 2 days అన్నాడు కాబట్టి అది డిఫైన్ చేస్తాం చూడండి let x equal to the sum of the numbers on 2 days. The sum of the numbers on 2 days. 2 days. Then range of x equal to ఏమవుతుంది చెప్పండి then 2 the range of x equal to ఏమవుతుంది 2 to 12 sir. 2 3 12 ఏమండి ఇప్పుడు the probability distribution of x the probability distribution of x given by the following table ఇప్పుడు చూడండి x equal to xi next p of x equal to xi two 3 4 5 6 7 8 9 10 11 12 ఏమా చూడండి ఇప్పుడు ఈసారి ఇందులో చూడండి టూ రావాలంటే అవుట్కమ్స్ ఏంటి 1 + 1 yes sir. ఒకటేగా yes sir. అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్కమ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 36 కాబట్టి ఏమవుతుంది 1/36 ఇంకొక మ్యాటర్ రాయండి ఈ టేబుల్ రాసిన తర్వాత దట్ ఈస్ n of s equal to 6 square equal to 36 అని రాయండి ఏమండి ఇప్పుడు చూడండి కాబట్టి 1/36 అవుతుంది yes sir. ఇప్పుడు 3 అవ్వాలంటే 1 to 2 1 అంటే 2/36 4 అవ్వాలంటే 1 3 2 2 2 2 అంటే 3/36 5 అవ్వాలంటే 1 4 తర్వాత 4 1 3 2 2 3 4/36 తర్వాత 6 అవ్వాలంటే 1 5 2 4 3 3 4 5/36 7 అవ్వాలంటే 6 + 1 7 5 + 2 3 + 4 4 + 3 5 + 2 6 + 1 ఎన్ని వచ్చాయి 6 6/36 8 అవ్వాలంటే చూడండి 2 + 6 3 + 5 4 + 4 5 + 3 6 + 2 అంటే 5/36 ఇంకా రివర్స్ లో వస్తే 4/36 3/36
2/36 1/36. అర్థమైందమ్మా మీకు లాజిక్? అర్థమైంది. పూర్తిగా రాసుకుంటే క్లారిటీగా తెలుస్తుంది అది విషయం. ఇది తీసుకున్నారుగా. దీని నుండి మనం మీన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ఎక్స్ ఈస్ మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా. ఎక్కడి నుంచి మొదలైంది? ఐ ఈక్వల్ టు 2 to 12. xi into p of x equal to xi. That equals ఏమని వస్తుంది? 2 into 1/36 plus 3 into 1/36 plus 4 into 1/36 5 into 1/36 6 into 1/36 plus 7 into 1/36 plus 8 into 1/36 plus 9 into 1/36 plus 10 into 1/36 plus 11 into 1/36 plus 12 into 1/36. ఇప్పుడు ఈ రెండుకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 36 అవుతుందమ్మా. అంటే 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 12. అమ్మా నేను ఇక్కడ పొరపాటు రాసిన చూడండి. 2 into 1/36 3 into 2/36 కదా. 4 into 3/36 5 into 4/36 6 into 5/36 అవునా. 7 into మళ్ళీ 6/36 8 into 5/36 అవునా. 9 into 4/36 10 into 3/36 11 into 2/36 12 into 1/36. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎల్సిఎం 36 అవుతుంది. 2 into 1 2 plus 3 2s are 6 plus 4 3s are 12 plus 5 4s are 20 plus 6 5s are 30 తర్వాత 7 6s are 42 8 5s are 40 8 5s are 40 plus 9 4s are 36 plus 10 3s are 30 plus 11 2s are 22 plus 12 1s are 12. ఇది సింప్లిఫై చేస్తే 36 వస్తుంది. న్యూమరేటర్ లో చూడండి, ఇది 12 ఇది ఎంత అవుతుంది? 34 64 60 70 100 140 182 182 అంటే 212 212 212 232 232 242 244 244 6 252 అవుతుంది. ఎస్ సార్. 252/36 అంటే 7 వస్తుందమ్మా. అంతే. ఇది కూడా తీసుకోండి.